పిల్లలు లేనందున విడిచిపెట్టవచ్చు. సరిగా ఆమెకి తన దారి చూపెట్టి పోషకార్థం ఇచ్చి విడిచిపెట్టచ్చు. నెంబర్ 1 అయిపోయిందా. నెంబర్ 2, వ్యభిచారం చేసిన స్త్రీకి విడిచిపెట్టవచ్చు. రైట్. మూడోది, శరీరం అనారోగ్యముగా ఉన్న స్త్రీని కూడా మనము డైవర్స్ ఇవ్వచ్చు అని ఉన్నాయి. 3 ఉన్నాయి. ఓకేనా. ఇన్సేన్ స్త్రీ అంటే పిచ్చి ఆడ మనిషిని కూడా మనం విడిచిపెట్టచ్చు. ఇవి లీగల్గా కూడా కరెక్ట్ డైవర్స్ ఇవ్వచ్చు. డైవర్స్ ఇచ్చేయమన్నాడు కదా. డైవర్స్ ఎలాగిస్తారు చెప్పండి? కోర్టులోనూ పరిత్యాగ పత్రం ఇచ్చి డైవర్స్ ఇస్తారు. అది వాళ్ళు సమ్మతిస్తారు, మీరు సమ్మతిస్తారు, మ్యూచువల్ డైవర్స్ అని అంటారు. సో ఇవన్నీ కూడా ఈరోజు కోర్టులు కూడా ఉన్నాయి కదా. ఇవి తప్పని కరుణాకర్ సుగుణ ఎలాగంటున్నాడు? దేవుడైన యెహోవా ఇచ్చిన ఆ మోషే ధర్మశాస్త్రం నేడు సమాజంలో కూడా ఉంది. మరి ఎలాగండి?